హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం వీడియో చేసేది ఏంటంటే, యాక్చువల్లీ చాలామందికి రోటరీ వెనకాల ఉన్న అడాప్టర్ అనేది కాలిపోతుందని చెప్పి చాలామంది కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. దాంతోపాటు మన ఛానల్లో కూడా చాలామంది పోస్ట్ చేస్తున్నారు. సో దానికి నేను ఈ వీడియోలో సొల్యూషన్ చెప్తాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే దీంట్లో మీకు సొల్యూషన్ దొరుకుద్ది. ఫాలో అయిపోండి, ఓకే? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మన రోటరీ వెనకాల మన వాళ్ళు అడాప్టర్ పెడుతున్నారు, దానివల్ల కాలిపోతుంది. లేదంటే మీకు ఏదైనా మీ ఇంటి దగ్గర మీ సెల్ఫ్లో ఏమైనా పెడితే వీళ్ళు రోటరు దాని బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నారు. సో దానివల్ల కూడా కాలిపోతుంది. ఎందువల్ల అంటే ఈ వైర్ ఉంది చూసారా, ఈ వైర్లో వచ్చి మనకు బయట నుంచి పైన రిసీవర్ నుంచి వచ్చే వైర్ ఇది, ఓకే? ఇది ఎక్కడైనా మెల్లు పడిన జాయింట్లు ఎక్కడైనా జాయింట్లే ఉండవు, మెల్లు పడినప్పుడు అది కట్ అయిపోద్ది వైర్. కొన్ని రోజులకి కట్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ వచ్చేయచ్చు. సో అలా వాటర్ రావడం వల్ల ఏమవుతుందంటే డైరెక్టర్ మనకి అడాప్టర్లోకి వెళ్ళిపోతుంది, చూసారా? సో మీరు ఏం చేయాలంటే అడాప్టర్లో వాటర్ వెళ్ళకూడదు అనుకుంటే నేను చెప్పినట్టు ఫాలో అయిపోయి మీకు పని అయిపోద్ది. ఇలాగా డైరెక్ట్ గోడకేసేయండి అడాప్టర్ అనేది. చూడండి, నేను ఇక్కడ ఒక మేక్ వేసాను, ఆ మేక్ ఇలా యాలాడ్ చేశాను. సో ఇలా గోడకేయడం వల్ల వైర్ అనేది ఇలా కింద నుంచి పైకి వచ్చేలా చూడండి. అడాప్టర్ పెట్టడానికి రిసీవర్ నుంచి వచ్చే వైరు అడాప్టర్కి ఇలా కింద నుంచి పెట్టేలా చూసుకోండి. సో ఇలా కింద నుంచి పెట్టేలా ఉంటే ఇలా పెట్టండి, నేను క్రాస్ పెట్టాను. సో మీరు ఇలా కింద స్ట్రైట్గా పెట్టుకుని ఈ వైర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా స్ట్రైట్గా వచ్చేలా చూడండి. అప్పుడు వాటర్ అనేది ఇక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది, ఓకేనా? పైకి వెళ్దు, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది, మీకు అడాప్టర్ అనేది కాదు. సో మీకు అంత క్లియర్గా అర్థమైందా? బయట నుంచి వచ్చే వైర్ ఏదైతే ఉందో మనకి వైట్ కలర్ వైరు, రిసీవర్ నుంచి వచ్చే వైరు, దాంట్లో నుంచి మ్యాక్సిమం ఒక్కోసారి వాటర్ వస్తుంది. ఎందుకంటే వైరు వాళ్ళు ఇన్సులేషన్ చేసిన వైరు ఎక్కడైనా మెల్లడినా లేకపోతే కొంచెం ఏదైనా నలిగినా, సో అక్కడ కొన్ని రోజులు కట్ అయిపోయి వాటర్ వచ్చేస్తుంది దాంట్లోంచి. వర్షం నీళ్ళు వచ్చేస్తాయి వర్షం పడినప్పుడు. ఆ నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ అడాప్టర్లోకి వెళ్ళిపోతాయి, అప్పుడు అడాప్టర్ కాలిపోద్ది. సో చాలామందికి అయ్యే ప్రాబ్లం ఇదే వస్తుంది. సో ఈ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే నేను చెప్పినట్టు ఇది ఫాలో అవ్వండి. ఇలా అడాప్టర్ అనేది ఇలా గోడకు మేక్ వేసేయండి, మేక్ తగిలించండి, కనిపిస్తుందా? ఇలా తగిలించి అడాప్టర్ ఇలా గోడకు వేస్తే వైర్ ఇలా కింద నుంచి దీనికి తగిలించేలా చూడండి. ఈ పిన్ RG45 పిన్ అనేది ఈ POIకి ఇలా అటాచ్ చేయండి. ఎలా జస్ట్ ఇలా వైర్ చేస్తే వచ్చేస్తుంది. తర్వాత నేను ఎలా పెడతాను చూడండి, సేమ్ యాజిట్గా పెట్టండి, టిక్మన్ సౌండ్ వస్తుంది, ఓకేనా? అలా చేయండి, మీకు కంప్లైంట్ అనేది రాదు. వైర్ కూడా ఇలా కిందకు వచ్చేలా చూసుకోండి. ఇలా కిందకు వస్తే వాటర్ అనేది పైకి వెళ్దు, ఓకేనా? సో ఇలా ప్లాన్ చేసుకోండి, మీకు ప్రాబ్లం రాదు, మీకు కంప్లైంట్ కూడా ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు వచ్చి చేసి దీనికి మళ్ళీ ఇప్పుడు ఇది కాలిపోతే మీరు ఈ వైర్ మార్చుకోవాలి, అడాప్టర్ మార్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ అడాప్టర్ ఒకటి మార్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కాలిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వైర్లో వాటర్ ఉంటుంది కాబట్టి. సో రెండూ మార్చమని చెప్పండి. ఒకవేళ మీకు ఇలా జరిగితే వైరు మార్చమని చెప్పండి, ఈ అడాప్టర్ కూడా మార్చమని చెప్పండి, మళ్ళీ మీకు ప్రాబ్లం రాదు. అలా మార్చి వెళ్ళిపోయినా కూడా మీకు ఇలా పెట్టమని చెప్పండి గోడకి. ఎందుకంటే మళ్ళీ జస్ట్ వెనకాల పెట్టేసి వెళ్ళిపోయినా మళ్ళీ వాటర్ వచ్చి మళ్ళీ కాలిపోద్ది కొన్ని రోజులకి. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఇలా గోడకి వేసుకోవడం వల్ల మీకు వాటర్ అనేది వెళ్ళదు, ఓకేనా? సో నేను పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాను, మీకు ప్రాబ్లం రాకూడదని. ఎయిర్ ఫైబర్ ప్లస్ వాడిన వాళ్ళకి ఇలా చేయండి, ఓకేనా? మీకు ప్రాబ్లం అనేది రాదు. ఓకే గైస్, మీకు ఈ వీడియోలో సొల్యూషన్ చెప్పాను. మీకు ఒకవేళ ఇన్కేస్ జియోలో మీకు ప్రాబ్లం కస్టమర్కి కాల్ చేసిన మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనుకుంటే మీరు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను నా సైడ్ నుంచి మీకు సొల్యూషన్ చెప్తాను, మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చేస్తాను, ఓకేనా? సో మన ఛానల్లో జాయిన్ అయ్యి ఉంటే దాంతోపాటు ఇక్కడ నుంచి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా కొంచెం మా డాడీకి హెల్త్ బాగాలేదు, దానివల్ల నేను వీడియోస్ చేయట్లేదు సరిగ్గా, తీస్తూ ఉంటాను, ఓకేనా? సో ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నాను గైస్.